ఆనంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. అందరూ బాగుండాలని, ఆనందంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, ఇటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండాలని, చిత్తాన్ని శుద్ధి చేసుకోవాలని, దానికి సచ్చరిత్రని, సత్సంగాన్ని, సద్గురువుని, ఆయన మాటలను ఉపయోగించుకోవాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం సత్సంగంలోకి వెళ్దాం. దైవం కోసం నలుగురు అన్వేషకులు, వ్యక్తులు కాదు, అన్వేషకులు. అన్వేషణ అంటే తనకు కావలసిన దానికోసం తిరిగేవాడు, ప్రయత్నించేవాడు అని అర్థం. అడవిలో తిరుగుతూ ఉన్నారు. వాళ్ళల్లో మన సాయిబాబా ఒకరు. మిట్ట మధ్యాహ్నం అయింది. వారికి ఆ అడవిలో ఒక వంజరి, అంటే వంజరివాడు అంటే వనాచారి అని అర్థం. అంటే అడవుల్లో, వనాలలో తిరుగుతూ ఉంటాడు. కనబడి, అయ్యా నలుగురు తిరుగుతున్నారు, మీ వెంట ఒక మార్గదర్శకుడిని తీసుకెళ్ళండి, కాసేపు కూర్చొని నేను ఇచ్చే కాస్త రొట్టె తిని నీరు త్రాగిన తర్వాత వెళ్ళండి, కొంచెం ఓర్పు వహించండి అన్నాడు. అది అంటే అడవి అంటే ఏంటంటే, సంసారం అనే అడవిలో దారి చూపించేవాడు ఒకడు కావాలి మనకు. అడవి అంటే దాంట్లో పుష్పాలు ఉంటాయి, విషపు చెట్లు ఉంటాయి, ఫలాలు ఉంటాయి, క్రూర మృగాలు ఉంటాయి, సాధు జంతువులు ఉంటాయి, అన్ని కలగూరు గంప ఒక రకంగా చెప్పాలంటే. అటువంటి ప్రదేశంలోకి వెళ్తున్నావు, సంసారం అనేటువంటి అడవిలో ఒక మార్గదర్శకుడు తప్పకుండా తోడుండాలి. అది దానికని ఎవరో ఒక గురువు కావాలి మనకు. ఎవరు కావాలి? ఒక గురువు కావాలి, మార్గదర్శకుడు కావాలి. లేదంటే మనకు తెలియదు. ఇంట్లో టీచర్లు ఎంఎస్సీలు చదువున్నా, ఎంఎస్సీ బిఈడి చదివి వేరే పెద్ద పెద్ద క్లాసులకు పోతున్నా మన పిల్లకాయలు మాత్రం బళ్ళల్లో జారేస్తాం. ఎందుకంటే వాళ్ళకి ఒక గురువు ఉండాలి. తల్లిదండ్రులు చెప్తే ఎక్కదు. తల్లిదండ్రులు ఎంతవరకే తిండి పెట్టి పోషించేటంతవరకే. రేర్ కేసులు. ఎవరైనా గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాల్సిందే. ఆ భయభక్తి ప్రపత్తులు కలిగి ఉండాల్సిందే. ఓర్పు వహించు, వెయిట్ చేయాలి గురువు వచ్చిన దాకా. వెళ్ళిపోయినాం అనుకో, మనకు ఆ రోజు పాఠం మిస్ అయిపోద్ది. అదే చెప్తున్నాడు, ఓర్పు వహించు. ఆకలి అవుతుందంటావా, ఇదిగో రొట్టె ముక్కిస్తున్నా, తినేసిపో. ఆ నలుగురు అహంభావంతో నువ్వేంది నాకు చెప్పేది అని రొట్టె తినలేదు, నీరు తాగలేదు. ఆ నలుగురు ప్రయాణం సాగించారు. మిట్ట మధ్యాహ్నం అయింది. మరలా అదే అడవిలో వంజరవాడు కనిపించాడు. చెప్పాడు, చిన్న పనైనా పెద్ద పనైనా దారి చూపించేవాడు ఒకడు ఉండాలి. నాకంతా తెలుసు అనేవాడు సీతయ్య. ఓయమ్మ, నేను 40 ఏళ్ళ నుంచి వింటున్నాను సత్సంగాలు, ఆయన ఏంది చెప్పేది, నేను చెప్పనా అనేవాళ్ళు కూడా ఉంటుంది ఈ ప్రపంచంలో. దానికనే అన్నాడు, వినదగున ఎవ్వరూ చెప్పి నచ్చకపోతే వచ్చేయి.
అట్టని పదే పదే నువ్వు అనవసరమైన చూడు. నువ్వు సత్సంగం 1 గంట అయితే అంత పరిశీలన దృష్టి ఉండదు మనకు. సత్సంగం ఎంతసేపు ఉంటుంది? 1 గంట. ఈ గంట పేరు చెప్పి నువ్వు ఎన్ని గంటలు వృధా చేస్తున్నావో అది లెక్కే ముందర. గంట సేపని చెప్పి పోంగానే సగం వచ్చిన వాళ్ళని పలకరించడాలు అది సరిపోద్ది. దాని తర్వాత ఇంకేదో మాటలు ఇదే పాటలు పెట్టుకుంటాం, అయిపోయింది. దాని తర్వాత సత్సంగం ఎంతసేపు ఉంటుంది? గంటం బాబో ఉంటుంది. దాని తర్వాత టీలు కాఫీలు, దాని తర్వాత ఉప్మాలు పొంగళ్ళు. అర్థమైందా? నువ్వు బండి వేసుకొని వస్తావు, మళ్ళీ బండి వేసుకొని పోతావు. నీకు అసలు నువ్వు సత్సంగానికి కేటాయించిన టైం ఎంత? నేర్చుకునేదానికి కేటాయించిన టైం ఎంత? ఇప్పుడు వ్యాయామశాలకి వెళ్తాం, మనకు 1 గంట టైం ఇస్తారు. ఆ గంటలో అక్కడ ఎన్ని ఉన్నాయో అన్నిటినీ యూజ్ చేసుకుంటావు నువ్వు, అవునా కదా? అది నెలకి 3,000 హైదరాబాద్లో, 5,000 కూడా ఉంది వాళ్ళ దాన్ని బట్టి. అంటే అక్కడ డబ్బులు కడుతున్నావు, అర్థమవుతుందా? దానికైనా ఎగ్గొట్టకుండా పోతున్నావు. ఇక్కడ నీకు తేరకు వచ్చింది ఏందే, నీకు ఇక్కడ తేరకు వచ్చేటప్పటికి నీకు లెక్కలే. ఏదైనానండి ఊరికినే చిక్కినది ఎవ్వడూ ఉపయోగించుకోడు ఈ ప్రపంచంలో, నాతో సహా. ఏందే? నాతో సహా ఉపయోగించుకోడు. కొరవన్నీ డబ్బులు పెడుతున్నాం, ముందర అటెండ్ అవుతాం. వీటికి డబ్బులు పెట్టడంలా మధ్యలో వస్తాం, మధ్యలో పోతుంటాం, వెళ్తుంటాం, అది వేరే సంగతి. దానికనే వివేకానందుడు, ఏందబ్బా ఇవన్నీ మిమ్మల్ని డబ్బులు అడగనులే, ఇబ్బంది పడబాకండి. వివేకానందుడు ఆయన క్లాసులకి ఎగబడేవాళ్ళు, ఎప్పుడు ముందరే అడ్వాన్సులు కట్టేవాళ్ళు. అర్థమైందా? ఆయన చెప్పినా, నువ్వు చెప్పినా, నేను చెప్పినా, లావణ్య చెప్పినా, అన్నపూర్ణమ్మ గారు చెప్పినా అందరిలోనూ దేవుణ్ణి చూడమనే చెప్పేది. అంతిమ లక్ష్యం అదే. వేదోపనిషత్తుల సారం అదే, వేదాంతం యొక్క సారం కూడా అదే. అయితే ఆ మాట ఒక గురి ఉండే వ్యక్తి ద్వారా నీకు రావాలి. అది ఒక గురువు, ఒక సద్గురువు ద్వారా నీకు రావాలి ఆ మాట. అప్పుడే నీకు ఆ మాట ఎక్కద్ది. ఎస్. కాబట్టి చెప్పాడు, చిన్న పనైనా పెద్దదైనా పెద్దవాళ్ళని అడగాలి. ఇంట్లో కూడా అంతే, పుడింగులు ఏమీ చెప్పరు, పిలకాయలు దేంట్లోనే పెట్టేస్తారు షేర్లో. దాని తర్వాత తెలుస్తుంది మొత్తం పోయిందని. దానికన్నా మన పెద్దవాళ్ళు చెప్పారు, పెద్దల మాట చెద్దన్నం మూట. ఇప్పుడు కలగ చేసుకునే పరిస్థితి కూడా లేదు, నీకేం తెలుసు అంటుండారు. దాని బదులు అన్నీ మూసుకొని ఉండడమే మేలు. నీ డబ్బులు నువ్వు జాగ్రత్త చేసుకుంటే చాలు, ఇంకేం పడలే. చిన్న పనైనా పెద్ద పనైనా దారిని చూపించే వారు ఎవరైనా ఉండాలి. పరమేశ్వరుడి ఆజ్ఞ లేకుండా మార్గంలో ఎవరు కలవరు, అది కూడా చెప్తున్నాడు. అంటే ఇండైరెక్ట్గా నేను కలిశాను, పరమేశ్వరుని యొక్క ఆజ్ఞతోటి నేను మిమ్మల్ని కలిశాను అని చెప్తుంటే అర్థం కాలే ఈ నలుగురికి. ఎందువల్ల? అహంకారం. పండితులం కదా, మేము బాగా చదువుకున్న పండితులు, నువ్వేందా మాకు చెప్పేదా? ఒరే, నేర్చుకునేవాడికి 2వ క్లాస్ పిల్లవాడు చెప్పినా నేర్చుకుంటాడు, నేర్చుకోని వాడికి ఎవడు భగవంతుడు చెప్పినా నేర్చుకోడు. తెలుసుకో.
వడ్డించిన భోజనాన్ని తిరస్కరించకండి, అన్నాన్ని తోసిపుచ్చకండి. ఎవరైనా రొట్టెలను ఇచ్చి తినమని చెప్తే వారి మాటలు శుభశకునమని, కార్యం నిర్విఘ్నంగా కొనసాగుతుందని గ్రహించాలి. ఎప్పుడు నువ్వు తినకుండా ఉంటే. ఇప్పుడు ఫుల్గా తిన్నా మీ ఇంటికి వచ్చా మీరు పెడితే అది తింటే అసలు పోబడలే, పక్కింటోళ్ళకి పోతా మళ్ళీ తింటే, పెళ్ళిళ్ళు పంచడాలు అప్పుడు పెళ్లి పత్రికలు, వాళ్ళు కాఫీ ఇస్తారు, ఇళ్ళు కాఫీ ఇస్తారు, వాళ్ళు జ్యూస్ ఇస్తారు, పొట్ట చెడిపోద్ది, పెళ్ళి అయ్యే లోపల ఇటు మూలపడతాడు. అట్లా కాదు, వాళ్ళు ఉదయం నుంచి తినకుండా నిరాహారిగా బయలుదేరారు, మధ్యాహ్నమైనా కూడా నిరాహారిగానే తిరుగుతూ ఉన్నారు. నిరాహారముతో ఏ పనిని చెయ్యాలన్నా నీకు ధ్యాస ఉండదు, ఓపిక ఉండదు, శక్తి ఉండదు, ఆలోచన శక్తి నశించిపోతుంది. 10 రోజులు అన్నం తినకుండా ఉండి 15 రోజులు నీ మైండ్ నీకు పనిచేయదు. లాస్ట్కి నేను ఎవరినని అంటావు, చచ్చిపోయేది ఎవరితో సంగతి, మైండ్ పనిచేయదు. అది. సో ఇప్పుడు ఈ అల్పాహారాన్ని తీసుకోండి అన్నాడు. ఆ నలుగురితో చెప్పాడు. 3 మాత్రం అన్నాన్ని నిరాకరించారు. ఆ 4 పండితులే, జ్ఞాన సంపన్నులే. అయితే జ్ఞానాన్ని ఆచరణలో 3 పెట్టలేకపోయారు. అది జ్ఞానం ఉంటే కదా ఆచరణలో పెట్టాలా. అన్నాన్ని అంటే బ్రహ్మను నిరాకరించారు. సాయికి శాస్త్రం తెలుసు, ఆచారం తెలుసు. వంజర ఇచ్చిన రొట్టె ముక్క తిని నీరు తాగాడు. ఫలితం వెంటనే కనిపించింది. ఎదురుగా గురు మహారాజు సాయికి ప్రత్యక్షమయ్యాడు. సాయి ఆహారం పైన, ఆహారము ఇచ్చినటువంటి ఆ వంజరి జాతి వాడిపైన సద్భావన పెట్టుకున్నాడు. అన్వేషణ ఫలించింది. సాహిత్యంలో అతిథి తనకు లభించిన ఆతిథ్యానికి కృతజ్ఞత చూపడం మర్చిపోవడమే కాక, అన్నదాతను తద్వారా ఆహార పదార్థాన్ని నిరాదరించిన సంఘటన కూడా కనిపిస్తుంది మనకు శ్రీ సాయి సచ్చరిత్రలో. కృతజ్ఞత చూపకపోవడం కాక నిరాదరించడం, దానికి ఉదాహరణ బడేబాబా. బడేబాబా సాయిబాబాకు భోజన సమయంలో అతిథి. ప్రతి సత్యత్తులో కూడా రాస్తాడు, ప్రతిరోజు బాబా పిలుపుకై భోజనానికి చెవులు రిక్కించి సభామండపంలో ఎదురు చూస్తూ ఉండేవాడు. పిలవాలా, చూడండి ఇక్కడ చెప్తున్నాడు, ఇక్కడ అతిథిని నువ్వు వాళ్ళు అన్నం పెట్టు అనకూడదు, నువ్వు పిలవాలా. అర్థం కాలా? గౌరవించాలా అంటే ఎదుటి వాళ్ళ ఆకలిని గుర్తించాలా. ఎందువల్లంటే వాళ్ళు కూడా నీలాంటి వాళ్ళే కాబట్టి. మనకు తెలియదు కానీ ఎవరైతే రోజు ఒక అతిథికి అన్నం పెడుతూ ఉంటారో, అది పనివాళ్ళు కానీ, లేకుంటే దారిన పోయేవాళ్ళు కానీ, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కానీ, ఇంకొకరు కానీ, వాళ్ళంత ధన్యులు ఈ ప్రపంచంలో ఇంకొకరు లేరండి. నువ్వు ఎక్కువ సంవత్సరాలు ఏం పెట్టబడలే, కాగితాలు ఎరుకులే వాళ్ళు కానీ ఎవరైనా సరే నువ్వు అలవాటు చేయి. పిలువు వాళ్ళని, అమ్మా రోజురా నీకు టిఫిన్ ఇస్తానని చెప్పు. సార్ మనసు ఉంటే మార్గం ఉంటుంది సార్. నీకు మనసే లేకపోయా ఇంకా మార్గం ఎందుకు కనిపిస్తుంది? ఒక్కసారి అలవాటు చేయి, ఒక్కసారి అలవాటు చేయి. ఇంట్లో పని ఆమెకు కానీ, గుడ్డలు ఉతికే వాళ్ళకి కానీ, ఎవరైనా సరే, కాగితాలు ఏరుకునేవాడికి కానీ, ఈదులు చిమ్మే వాళ్ళకి కానీ, ఆకలి చూడు, వాళ్ళు 6 కల్లా వచ్చి ఈదులు చిమ్ముతుంటారు. నువ్వు 9కి నిద్రలేస్తేవి, 6 నుంచి చిమ్మతానే ఉంటారు వాళ్ళు. అప్పుడు ఒక పొట్లం ఎత్తుకోబోయి ఇవ్వు,
మాకెవ్వరూ చిక్కలేదు, ఎన్ని సామెతలే, సోదులే. మనసు ఉంటే మార్గం ఉంటుంది. అదే అమ్మ నీకు ఎప్పుడు ఏమనిపించాలంటే, ఆధ్యాత్మిక పరాకాష్ఠ ఏంటంటే అమ్మ చెప్పిన మాటల్లో, అమ్మ మీకేమనిపిస్తుందమ్మా అంటే, అందరికీ పెట్టుకోవాలనిపిస్తుందయ్యా. అదే సాధన, అదే తపస్సు, అదే ఆచరణ, అదే మంత్రం, అదే తంత్రం, అదే పూజ, అదే జపం, అదే పలకి సేవ. ఎస్, భయజమ్మది తపస్సు అని చెప్పిన. 3 ఏళ్ళు చేసింది. 3 ఏళ్ళకి ఎంత ఇచ్చాడో ఆమెకి. కనీసం నువ్వు కూడా 3 ఏళ్ళు చేస్తావా, 3 రోజులు చేస్తావా, 30 రోజులు చేస్తావా, 300 రోజులు చేస్తావా, నీ ఇష్టం. అయితే ఆ సేవ మాత్రం చిన్న విషయం కాదు, చిన్న సేవ కాదు. అది ఆత్మని తృప్తిపరచడం. నువ్వు మనుషులను అనుకుంటున్నావు పొరపాటు అబ్బాయి. నీ దృష్టి మారాలి, సృష్టి మారదు. నీ దృష్టి మారాలి. వాళ్ళ ఆత్మ తృప్తి పడుతుంది. తృప్తి అనేది దేనికి ఉంటుందంటే మనిషికి ఉండదు. ఆ పరిశుద్ధమైన మనస్సే ఆత్మ, దేవుడు. అవునా? దానికి కొండంత గుర్తు, అస్సలు సిస్సలైన గుర్తు ఏందో చెప్పేదా సచ్చరిత్రలో కనిపిస్తుంది. దానికనే సచ్చరిత్ర అంటే అంత ఇష్టం నాకు. అది అప్పుడే శరీరం రోమాంచితం అయిపోయింది. ఒరే, వీడు నన్ను కష్టపెడుతున్నాడు రా, వీడు నన్ను బాధ పెడుతున్నాడు రా, నా మాట వినడం లేదురా అన్నాడు బాబా. ఎప్పుడు? పురందరయ్య విషయంలో. పురందరయ్యేమో తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు. లోపల బాధపడుతూ ఉన్నది ఆత్మ. ఎట్లా అంటే, వాడేమో ఎవరినో అమ్మాయిని పెళ్లి చేసుకొని హ్యాపీగా హైదరాబాద్లో కాపురం పెట్టేస్తున్నాడు. వీళ్ళింట్లో వీళ్ళిద్దరూ కూర్చొని ఆడస్తుంటారే, అట్లా ఉంటుంది ఇది. ఇంకేమిలే. అది అమ్మ బతిమలాడుతుంటుంది. అప్పుడు చిన్నప్పుడు గుర్తుందో లేదో, ఒరే అన్నో తినేసిపోరా అని చెప్పని కలిపి నోట్లో ముద్దలు కూడా పెడుతుంది. ఇక్కడ బాధపడేది నువ్వు కాదు, ఆత్మ. ఇంకొక విషయం, ఆత్మ. నువ్వు ఎవరినైనా పేరు పెట్టుకో, దానికి సంబంధం లే. రాముడు అని పెట్టుకో, కృష్ణుడు అని పెట్టుకో, ఆత్మ బాధపడుతుంది. ఇంకా కుక్కను అన్నం పెట్టారు. అమ్మా నన్ను తృప్తిపరిచావు అని అన్నాడు. ఏందే? నన్ను తృప్తిపరిచావు అన్నాడు. నెక్స్ట్ తర్కళ్ళేలలో ప్రతిరోజులాగే నేను మధ్యాహ్నం వెళ్ళాను, తినేదానికి తాగేదానికి ఏమి లేక మిట్ట మధ్యాహ్నం వేళ కడుపులో ప్రేగులు అలమటిస్తూ ఉంటే వెనక్కి తిరిగి వచ్చేసాను అని చెప్పాడు భగవంతుడు. సో ఆత్మ క్షోభిస్తుంది. అదే అది నీకు తెలియదు, అది మనకు అర్థం కాదు. నేను ఓర్చుకుంటాను అంటావు, నువ్వు నిజమే, నువ్వు ఓర్చుకుంటావు. ఆత్మ దాని పరిస్థితి ఏందా? నీకేమయ్యా, పొద్దున్న తిన్నావు, రాత్రికో ట్రబుల్ ఉంటే ఎల్లుండి తింటావు. నిన్ను మోసిన గుర్రం, దానికి ఎప్పుడు మేత పెడతావా? దానికే కదా వాడు షిరిడీలో దిగిందే, గుర్రానికి మేత పెట్టాలని కదా. అది కాబట్టి అది మనం ఆలోచన. ఆత్మ చెప్తుంది ఆ మాట. ఎస్పెషల్లీ మనకు పురందరే ఉదంతంలో ఒక క్లారిటీ వస్తుంది. వాడు ప్రతిరోజు బాబా పిలుపుకై భోజనానికి చెవులు రిక్కించి సభా మండపంలో ఎదురు చూస్తూ ఉండేవాడు.
రాగానే ఎవరైనా వస్తే కూర్చోమని చెప్పడం, మంచినీళ్ళు ఇవ్వడం, అతిథిని గౌరవించడం. అతిథి అంటే ఎవరో కాదండి, సాక్షాత్తు భగవంతుడు. అతిథి దైవము అని చెప్పారు. అతిథి దేవో భవ. అసలు మన ఇళ్ళలో చేయగడిగేవాడు ఎవడన్నాడని నీ చేతులు నువ్వు గడుక్కుంటుంటే ఈరోజు మరీ ఘోరంగా తయారైంది పరిస్థితి. ఈ రోజుల్లో అస్సలు పిలవాలన్నా కూడా పిలవడం లేదు. మనం బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, ఏందో. చిన్నప్పుడు గుర్తుందో లేదో మనకు, చుట్టాలు వస్తున్నారంటే ఎంత సంతోషపడేవాళ్ళమో మనం. సో ఒక దీపావళి నాడు సాయి అతిథి బడే బాబా సాయి పిలుపుకి స్పందించలే. సాయిబాబా నోట్లో ముద్ద పెట్టుకోలే. అక్కడున్న వారంతా బడే బాబాను శాంతపరిచి భోజనానికి తీసుకొని వచ్చారు. నిష్కారణంగా అలిగిన బడే బాబాను సాయిబాబా మాత్రం ఆదరించారు. బడే బాబా అలా అలిగి వెళ్ళిపోవడం సమంజసమా కాదా అనేది కాదు ఇక్కడ చర్చనీయాంశం. ఆ అలకలు తీర్చుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అన్నదాన సమయంలో అందరినీ తాను భోజనం చేయకుండా కష్టపెట్టడం నైతికంగా కూడా సమర్థనీయం కాదు. అది ఇంకొకటి, అన్నదాన కార్యక్రమంలోని ఆహార పదార్థముల విలువను గ్రహించిన వారు ధన్యులు. అది ఇందాక ఎవరు చెప్పబోతున్నారు, రేపు 400 ఆకంట వస్తుందంట తొందరలో. ఏం మాట్లాడతాం? ఏంటంటే అంతే. మాణిక్య ప్రభు దర్శనార్థం అన్నదాత ప్రేమ. అన్నం పెట్టేదాన్ని మనం డైనింగ్ టేబుల్ అంటున్నా, అక్కడ వాళ్ళు బండారు కానా అంటారు. ఇంకొక దగ్గర ఇంకొక పేరు పెట్టి పిలుస్తారు. మాణిక్య ప్రభువుని చూసేదానికి వచ్చిన వాళ్ళకి ఈ బండారు ఖానాలో భోజన ఏర్పాట్లు జరుగుతుండేటి. మాణిక్య ప్రభువు మాత్రం కూర్చునేవాడు కాదు దాంట్లో, ఆ ఏర్పాట్లలో. ఒకసారి శాస్త్రి అనేటువంటి వాడు మాణిక్య ప్రభు దర్శనానికి వచ్చాడు, దర్శించుకున్నాడు. కొన్ని రోజులు అక్కడే ఉన్నాడు. ఈ బండారు ఖానాలో అందరితో పాటు భోజనం పెట్టేవారు ఆ నిర్వాహకులు. మాణిక్య ప్రభు భోజనం చేయకుండా ఉండడం చూచాడు. ఒకరోజు ధైర్యం తెచ్చుకొని ప్రభులు వారితో భోజనం చేస్తానన్నాడు. కానీ నిర్వాహకుడు వద్దొద్దు, బండారులోనే నువ్వు అన్నం తినాలని చెప్పాడు. అతడు ఒప్పుకోలే. ఈ సంగతి ప్రభువుకు తెలిసింది. సరే, నేను భోంచేసేటప్పుడు నిన్ను పిలుస్తాలే అని చెప్పాడు. శాస్త్రి భోజనానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంతకూ పిలుపు రాలా. పొద్దుపోతుంది, ఇంకా పిలుపు రాలా. రాత్రి 11 గంటలైంది. అప్పుడు మాణిక్య ప్రభువు నుండి భోజనానికి పిలుపు వచ్చింది. మాణిక్య ప్రభు ఒక్కరే ఉన్నారండి. ఆయన భిక్షాటన నుండి ఒక జొన్న రొట్టె ముక్కను చేతిలో ఉంచుకొని దానిపై వెల్లుల్లిపాయ పచ్చడి పెట్టుకున్నారు. ఒక రొట్టెను వెల్లుల్లిని తినమని శాస్త్రికి ఇచ్చాడు. ఆశ్చర్యపోయాడు, నిర్ఘాంతపోయాడు మన శాస్త్రి. శాస్త్రి గారు ఏమనుకున్నారు, మాణిక్య ప్రభు భోజనం మహారాజు భోజనం లాగా ఉంటుందని ఆయనతో కలిసి భోజనం చేస్తానన్నాడు. చివరికి జొన్న రొట్టె వెల్లుల్లి భోజనమైంది. అప్పుడు మాణిక్య ప్రభు గారు అన్నారు, నేను ఒక ఫకీరును,
నాకు ఈ భోజనము తగి ఉన్నది, తమకు ఇట్టి ఆహారపు అలవాటు లేదుగా అని అన్నాడు. మాణిక్య ప్రభు ఆహారాన్ని భిక్షాటన చేసి తీసుకుని వచ్చిందే కానీ సమర్పింపబడినటువంటి నివేదనల నుండి కావు. బాబా కూడా అంతే, చిట్ట చివరి దాకా భిక్షాన్నానికి ఆయన ప్రాముఖ్యతనిచ్చాడు. ప్రతి దినము భక్తులు కూడా మడితో భోజన పదార్థాలని, పిండి వంటలని తెచ్చేవారు. వాటిని భక్తులకు పెట్టేవారు. తాను తినకపోయినా ఆయా పదార్థాలు బాగున్నాయని మాణిక్య ప్రభువులు చెప్పేవారు. అయినా మాత్రం మాణిక్య ప్రభువు యొక్క భోజనం భిక్షాన్నమే. నేటికిని మాణిక్య ప్రభు బృందావనానికి భిక్షాటన చేసి తెచ్చిన ఆహారాన్ని సమర్పిస్తారు. సాయిబాబా, రమణ మహర్షాదుల వారు ఎన్నో విషయాలను బోధపరిచారు. తినేవాడు భోక్త విషయమే పరిగణనలోకి తీసుకోవచ్చును అని చెప్పాడు. ఒకసారి షిరిడీలో మన బూటి సిరా అనే ప్రసాదాన్ని చేయించి అందరికీ పంచుతున్నాడు. అప్పట్లో బూటీకి దాస్గను మహారాజ్కి మంచి సంబంధాలు లేవు, సత్సంబంధాలు లేవు. ఆ సమయంలో మన దాస్గను సిరా ప్రసాదాన్ని తినేదానికి వెళ్ళలే. అప్పుడే సాయిబాబాతో మాట్లాడేదానికి దాస్గను మహారాజు ద్వారకామాయికి వచ్చాడు. ఏం గను, సిరా తినడానికి నువ్వు వెళ్ళలేదా అని అడిగాడు. లేదు బాబా, ఆ వ్యక్తితో నాకు పడదు, అందుకే వెళ్ళలేదు అని సమాధానం చెప్పాడు దాస్గను. అప్పుడు అన్నాడు సాయి, అద్భుతమైన వాక్యాలు చెప్పాడు. ఎవరు ఎవరికి ఇస్తున్నారు? ఎవరు ఎవరికి ఇస్తున్నారు? ఎవరి సొత్తుని ఎవరికి ఇస్తున్నారు? ఈ సిరా ఏమిటి? భుజించేవారెవరు? ఎవరిని శత్రువులని అనవద్దు. ఎవరు ఎవరికి శత్రువు? ఎవరి పట్ల శత్రుత్వ భావన కలిగి ఉండవద్దు. అందరూ ఒక్కటే అని పలికాడు దాసగణతో. చెప్పాడు, ఈ జగమంతా ఈశ్వరుని రూపమే. సిరాను పంచే భక్తుడు ఆ భగవంతుడి రూపమే. సిరాను స్వీకరించే భక్తుడు ఆ భగవంతుడి రూపమే. సిరా కూడా భగవంతుని రూపమే. ఎవరు ఎవరికి ఏమి ఇస్తున్నారు? ఇచ్చేది ఏమిటి, పుచ్చుకునేది ఏమిటి? అంతా ఆయన రూపమే. అది గ్రహించడానికే అన్నదానం అనే ప్రక్రియను సమర్థవంతంగా ఆచరణలో పెట్టారు మహనీయులు. అది లెక్క. దానికనే అన్నది, ఏమండి, నేను ఇప్పుడు దాకా వాళ్ళు పలాని ఎక్స్ జడ్డు వై అని పెట్లా, సాక్షాత్తు భగవత్ స్వరూపమే, విష్ణు స్వరూపమే అని పెట్టా. అటువంటి విష్ణువు మనకు ఇబ్బంది కలిగిస్తాడా అని అన్నది డొక్కా సీతమ్మ గారు. భావన ఉండాలి నీకు, మెయిన్ అది. యానోదళ్ళు అంటావు, ఎరికిలోళ్ళు అంటావు, అదంటావు, ఇదంటావు. భావన ముఖ్యం. పైకి చెప్పుకున్నా లోపల విష్ణు స్వరూపంగా, విష్ణు స్వరూపంగా కూడా కాదు, భగవత్ స్వరూపంగా నువ్వు చూడాలి. కాబట్టే కసురుకోకూడదు, విసుక్కోకూడదు. మౌనంగా, నెమ్మదిగా, ఓర్పుతో నీ పనులను నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి. విసిగిస్తారు వాళ్ళు, పైన పడతారు వాళ్ళు, గ్యారంటీ. వాళ్ళు విసుక్కుంటే ఏ ఒక్కరి మనసు చివుక్కుమన్నా కూడా భగవంతుడి మనసు చివుక్కుమంటుంది. చూడు, అన్నానికి వస్తే ఇటు మాట్లాడినారు వీళ్ళు. నిజమే, పైన పడతారు, ఇబ్బంది పెడతారు, నిజంగా తిట్టాల్సి వస్తుంది కూడా. కానీ అదే చెప్పాడు, ఓర్పు వహించండి. ఇవన్నీ మనకు పరీక్షలు.
పరీక్షలు ఇవన్నీ కూడా ఏమి అప్పుడు చేయాల్సింది 2 చేతులు ఎత్తి దండం పెట్టు. నేను ఒకసారి చేశా, పైన పడిపోయారు, 2 చేతులు ఎత్తి దండం పెట్టా. మీకు దండం పెడుతున్నా, మీరు లైన్లో రండి, నేను ఉండేది ఒక్కడిని, మీకు అందరికీ ప్యాకెట్లు ఉన్నాయి, ఇస్తా. ఎప్పుడైతే 2 చేతులు ఎత్తి దండం పెట్టానో, రే బండి వాళ్ళోళ్ళే కొట్టుకున్నారంటే పద లైన్లో బండి సర్దుకున్నారు. అదే చెప్తున్నాడు ఇక్కడ, ఓర్పు వహించండి. ఎవరికి ఏమి ఇచ్చేదేమిటి, పుచ్చుకునేదేమిటి, అంతా ఆయన రూపమే. అది గ్రహించడానికే అన్నదానం అనే ప్రక్రియను సమర్థవంతంగా ఆచరణలో పెట్టిన మహనీయులు కూడా ఉన్నారు. ఈ జగత్తంతా ఈశ్వరుని రూపమైతే అన్నము ఈశ్వరుని రూపమే, ఇచ్చేవాడు ఈశ్వరుని రూపమే, తినేవాడు ఈశ్వరుని రూపమే. అయిపోయింది. సో తులసీదాస్ పేరు తెలియని వాళ్ళు ఉండరు ఈ ప్రపంచంలో, మన దేశంలో. నాభాజీ అనేవా అతను ఇంకొక మహనీయుడు. ఆ ఇద్దరు సమకాలీనుకులు, అంటే ఆ టైంలో వాళ్ళిద్దరు ఉన్నారని అర్థం. నాభాజీ ఏం చేశాడు, యోగుల చరిత్రలను సేకరించి రచించాడు. ఒకసారి నాభాజీ అన్నదానం చేయదలుచుకున్నాడు. ఆయన చేసే అన్నదానానికి ఎవ్వరిని ఆహ్వానించనవసరం లేనట్టిది. ఎంతోమంది ఆనాడు కాశీలో జరిగే అన్నదానానికి హాజరయ్యారు. తులసీదాస్కి సంగతి తెలిసింది. వెంటనే నాభాజీ అన్నదాన స్థలానికి వెళ్ళి కూర్చున్నాడు. జనంతో కిక్కిరిసిపోయింది ఆ స్థలం. చివరికి ఎక్కడ యోగులు పాదరక్షలు పెట్టుకున్న చోటు వద్ద కూర్చున్నాడు. ఎవరు? తులసీదాస్. వడ్డన సాగుతూ ఉంది. కీరా తెచ్చారు, వడ్డించేవారు. అక్కడున్న వారందరూ తమ వద్ద ఉన్న పాత్రలలో, కమండాలలో పోయించుకున్నారు. తులసీదాస్ వద్ద ఏ చిన్న పాత్ర కూడా లేదు. అక్కడే ఉన్న ఒక యోగి యొక్క పాదరక్షను తీసుకొని, అంటే హాఫ్ షూ ఉంటుంది చూసారా, సగం దానికి, ఆ హాఫ్ షూలో అందులో పోయండి అన్నాడు తులసీదాస్. వడ్డించేవాడు ఒప్పుకోలే. అప్పుడు చెప్పాడు, ఈ పాదరక్ష ఒక యోగి ధరించినది, ఇంతకన్నా పవిత్రమైన వస్తువు దొరకదు, ఇందులోనే పోయండి అని తులసీదాస్ పలికాడు. అప్పుడే అక్కడికి వచ్చిన నాభాజీ ఆయన పలుకులను విని తన్మయుడయ్యాడు. ఒక్క క్షణం తనను తాను మరిచాడు. తులసీదాసు వంటి అత్యంత సరళుడైన మహనీయుని గూర్చి నాభాజీ వినలేదు, కనలేదు. ఈ అన్నదానానికి తులసీదాసు కూడా వచ్చారని నాభాజీ పెద్దగా అందరికీ వినబడేటట్టు పలికాడు. అందరూ ఆనందించారు. నాభాజీకి ఇంతవరకు తాను రాయబోయే మణిమాలలో మేరువు పూస ఎవరా అని అనుకునేవాడు. తులసీదాసు మేరువు పూస అని నిర్ధారణ చేసుకున్నాడు. సో నాభాజీ నిర్ణయాన్ని ఎవరు మాత్రం కాదంటారు, గొప్పదని. ఈ అన్నదానం తులసీదాసు యొక్క కమనీయ భావనను, ఆచరణను చాటింది. కీరా ఏమిటి, పాదరక్ష ఏమిటి, కీరాను చేసింది ఎవరు, పోసేది ఎవరు, తాగేది ఎవరు, అన్నీ పరబ్రహ్మ నామరూపాలతో కూడిన ఉపాధులే. దానాలు అనేక రకాలుగా ఉన్నాయి. అర్హతను బట్టి, అంటే దానాన్ని స్వీకరించేవాడి అర్హతను చూచి అన్ని దానాలు ఇవ్వడం జరుగుతాయి. కానీ ఒకే ఒక మినహాయింపు ఉన్నది.
దేనికి? దానానికి. అదే అన్నదానం. అన్నదానాన్ని చేయడానికి ఒకే ఒక అర్హత, ఎదుట వ్యక్తి ఆకలితో ఉండడమే, అంతే. ఈ విషయాన్నే మొన్నటి వరకు మన కళ్ళెదుట జీవించినటువంటి అనసూయ మాత, జిల్లెలమూడమ్మ చెప్పింది కూడా. 1972 జూలై 14 ప్రఖ్యాత నర్తకులు శ్రీ సంపత్ కుమార్ తన బృందంతో అమ్మని చూడనొచ్చాడు. ఆశీస్సులు తీసుకున్నాడు. నాన్న భోజనం చేసి వెళ్ళండి నాన్న అని అన్నది. కానీ పని ఒత్తిడి వల్ల ఏదో ట్రైన్ తప్పొద్దను, బస్సు తప్పొద్దను వెళ్ళిపోయాడు. ఏమనుకో, మళ్ళీ వచ్చి చెప్పారు, అమ్మ ఇట్లా భోంచేసి రమ్మందంటే క్షమించమని చెప్పండి, కాబట్టి భోజనం చేయకుండానే వెళ్తున్నాము, అర్జెంటు పని ఉన్న దాని వలన అని చెప్తాడు. అమ్మ బాధపడింది. అక్కడ ఉన్న వాళ్ళు మనబోటోళ్ళే కదా. ఒకరు అన్నారు, అమ్మ బీదవారైతే దారిలో ఆకలితో బాధపడతారేమో అని అనుకోవచ్చు, వాళ్ళకేమమ్మా చేతి నిండా డబ్బులు ఉన్నాయా అని అడిగా. అదే బిట్ నాయన అట్లా అంటారు. ఆకలికి బీదవాడని, భాగ్యవంతుడని, ధనవంతుడని, భిక్షగాడని ఏమన్నా భేదం ఉందా? భాగ్యవంతుడికి ఇనపెట్టులో డబ్బు కానీ, బ్యాంకులో డబ్బు కానీ ఆకలి తీర్చగలుగుతుందా? కనుకనే నేను ఎప్పుడూ బీదతనాన్ని, భాగ్యాన్ని చూచి అన్నం తినమని చెప్పను, మీ ఆకలిని చూచి అన్నం తినమని చెప్తాను నాన్న. అన్ని అంతస్తులకు, స్థితులకు, వయస్సులకు, యోగ్యతలకు అతీతమైనటువంటి ఆకలి పెట్టే బాధను భరించడం నా కష్టం నాన్న అని చెప్పింది ఆమె. ఇంకొక మాట కూడా చెప్పింది, మీ ఆకలి బాధను మీరు సహించవచ్చును, కానీ నేను సహించలేను, అది నాకే బాధ అని అన్నది ఆత్మస్వరూపిణి అమ్మ. ఇంకను ఆకలితో ఉన్న వారిని సామాన్య మానవునిగానే ఎంచరాదు. ఏందే? సుమతి రాజశర్మ అనే దంపతులు పిఠాపురంలో నివసిస్తూ ఉండేవాళ్ళు. ఒకనాడు వారింట్లో పితృశ్రాద్ధం జరుగుతోంది. ఈ రాజా శర్మ ఈ పనిలో నిమగ్నమైనాడు. భార్య వంట చేస్తూ ఉంది. ఎవరో ఒక సన్యాసి వచ్చి వాళ్ళ ఇంటి ముందర నిలబడి భవతి భిక్షాందేహి అని అన్నాడు. ఆ కేక సుమతి చెవులో పడింది. ఆ సన్యాసి రూపంలో వచ్చింది తన ఎలవేలుపు దత్తాత్రేయుడే అని అనుకున్నది. అయితే భోక్తలు అంటే వచ్చిన వాళ్ళు భోజనాలు చేయకుండా మరెవరికి భోజనం పెట్టకూడదు అనే నియమం ఒకటి ఉన్నది. భోజనమును అడిగినవాడు దత్తాత్రేయుడే అని ఈమె మనసుకు చెప్తూ ఉంది. సరే ఏమైతే అది అవద్దులే అని చెప్పనే భక్తి విశ్వాసాలతో ఆ సన్యాసికి భోజనం పెట్టింది. అమ్మ అప్పుడు చెప్పాడు ఆ సన్యాసి, అమ్మ ఆకలి కొన్న వాని కడుపు నింపడాన్ని మించిన ధర్మం మరొకటి లేదు. ఎన్ని పనులున్నా అమ్మా ఆకలి అని వచ్చిన వాడికి నువ్వు ముందర చేయాల్సింది అది. దానికి మించిన ధర్మం మరొకటి లేదమ్మా. అటువంటి ధర్మాన్ని నువ్వు చక్కగా పాటించావు, నీకేం కావాలి కోరుకో అన్నాడు. అయ్యా దత్తరూప, నువ్వే నాకు సాక్షాత్కరించావు, నా చేతి భిక్షను స్వీకరించావు, నువ్వు నన్ను అమ్మా అని పిలిచావు, కనుక నీవు అన్న మాటను నిలబెట్టుకోమన్నది. అమ్మా నీవు లోకానుగ్రహార్థమైన కోరికను కోరావు, ఖచ్చితంగా నీ కోరికను తీరుస్తా, నా వంటి పుత్రుడే నీకు కలుగుతాడు. అయితే
నీవు పుత్ర వ్యామోహములో పడి అతన్ని నిర్బంధించవద్దు, అతని ఇష్టప్రకారం నువ్వు నడుచుకో అని పలికాడు దత్తప్రభువుగా దర్శనమిచ్చిన సాధువు. వెంటనే అడిగింది, పురందరే గుర్తుకొస్తున్నాడు ఈ మాట చదువుతుంటే. సుమతి అన్నది, ప్రభు నేనా మానవ మాతుర్రాలని, పుత్ర వ్యామోహంలో కూడా వివేకాన్ని ఉండేటట్లు చెయ్యండి నాకు అని అన్నది. వివేకం ఉండాలా, పుత్రుడు కలిగితే కలగొచ్చు, వీడు నా కొడుకు అనేటువంటి ఉండకూడదు, పోవాలి. రుణానుబంధంగా వచ్చాడు వీడు. ఎట్లా వచ్చాడు? నేను ఆయన్ని కోరే అన్నం పెట్టి ఆయన ఇచ్చాడు అంతే, నాకు సంబంధం లే. అర్థం కాల? ఇప్పుడు గుమస్తాలు ఉంటారు, బాకీలకి పోయి రమ్మంటారు, నేరుగా బాకీ దగ్గరికి పోతారు, అంగడి దగ్గరికి పోతారు, వాళ్ళు ఇస్తే తీసుకుంటారు, ఇవ్వకుంటే తిరిగి వచ్చి పుస్తకం ఇచ్చేస్తారు ఇవ్వలేదయ్యా అని. కాబట్టి నీకు అంగడి ఓనర్తో సంబంధం లేదు, బాకీ తీసుకున్న వాడితో సంబంధం లేదు, అంగట్లో ఉండే వస్తువులతో కూడా నీకు సంబంధం లే. అది అటాచ్మెంట్లో డిటాచ్మెంట్గా ఉండడం. మళ్ళీ పప్పులు ఇస్తావు, వాళ్ళ దగ్గరికి పోతావు, ఓనర్ని అన్న అంటావు, కానీ సంబంధం లేనట్టు ఉంటావు. అది అటాచ్మెంట్లో డిటాచ్మెంట్. అది అడిగిందా అని. పుత్ర వ్యామోహంలో కూడా వివేకాన్ని ఉండేటట్లు చూడు. నాయన నువ్వు ఒక్కడివే, నువ్వు అమెరికా వెళ్ళిపోతే నేనేం చేయాలి? ఈ ఏడుపులు వద్దు. అర్థం కాల? వాడికి అసలు నీకు ఇంకా హాయి, వాడు అమెరికాకు పోతాడు, 10,000 20,000 పంపిస్తాడు, నువ్వు హ్యాపీగా కావాల్సింది తినొచ్చు, వాళ్ళ తట్టలు మోయబడలే, వాళ్ళ ముడ్డి గడగబడలే పిల్లకాయలకి. నీకు తెలియదు అది. ఎందువల్లంటే నీవు ఇదే పెద్ద సర్వస్వం అనుకుంటున్నావు. ఎందువల్లంటే నీ జీవితంలో ఎప్పుడు స్వేచ్ఛని నువ్వు చవి చూడలేదు కాబట్టి. ఎందువల్ల నీకు అదే బాగుందంటే నీ మొహానికి ఎప్పుడు స్వేచ్ఛ లేదు కదా. బయట ప్రపంచం తెలిసేది కాదు, స్వేచ్ఛ లేదు, స్వేచ్ఛ లేదు. వాళ్ళు ఇచ్చినా నువ్వు తీసుకోవు, అది కూడా ఉంది. ఎందువల్లంటే నీ దరిద్రం అంత ఒంటి నిండా ఉంది దరిద్రం. ఇది చెప్తుంటే ఒక కథ బాబానే గుర్తు చేస్తున్నాడు. భాగవతం జరుగుతూ ఉందంట ఒక ఊరిలో, అందరూ పోతూ ఉన్నారంట. ఒకడు మన నెలలో ఈనాడు చిలకలు పక్షుల్ని పెంచుకుంటున్నారు. ఆ పక్షి అడిగిందంట, అయ్యా పెద్దాయనా, రోజు పోతున్నావు కదా, నీకు విముక్తి, నువ్వు దేనికి పోతున్నావు అని అడిగిందంట. నాకు విముక్తి కోసం పోతున్నాను అన్నాడంట వాడు. అయితే నాకు కూడా విముక్తి ఎప్పుడో అడగవయ్యా అని అడిగిందంట ఆ పక్షి. ఈయన పోయాడంట, భాగవతం అయిపోయిందంట, అందరూ అయిపోయిన తర్వాత అడిగాడంట, స్వామి మా ఇంట్లో ఒక పక్షి ఉంది, మాట్లాడుతుంది, అది నాకు ఈ విముక్తి ఎప్పుడు అడగమన్నది అని చెప్పి అడిగాడంట. వాడు వెంటనే పడిపోయినాడంట. ఎవరు? ఆ స్వామి. ఎంతసేపటికి తట్టినా కూడా లేదంట, నీళ్లు చల్లినా కూడా లేదంట. ఈడెందుకులా నా మీద వస్తుందని ఈడు భయపడి వెళ్ళిపోయాడు. ఏమయ్యా స్వామి, పెద్ద ఆయన అడిగావా ఇంటి యజమాని గారు అని అడిగిందంటే చిలక. అడిగానే, నేను ఆ మాట అడగంగానే సొమ్మ అట్ట పడిపోయినాడు, నీళ్లు చల్లినా కూడా లేయలేదు, ఇది జరిగింది అని చెప్పారంట. ఆహా, చెప్పలేదా అయితే నాకేమి విముక్తి నాకు ఎప్పుడు కలిగిందో చెప్పలేదా, పోనీలే నా ప్రాప్త వింతే అని అనుకున్నదంట. అట్లా ఒక నెల గడిచేటప్పటికి ఈయన పొద్దున్నే మేతేసేదానికి బోన్ కాడికి వచ్చాడంట. అది ఏమో అటు పడిపోయిందంట, నీళ్లు చల్లాడంట, లేదంట. అప్పుడు దాన్ని డాక్టర్ దగ్గరికి తీసుకోపోదామని ఆ చిలకని ఇట బయటికి లాగంగానే ఎగిరిందంట. ఎగిరిపోయి వాకిట్లో ఉన్నటువంటి వీళ్ళు చెట్లు పెంచుల్లా అక్కడ పైనెక్కి కూర్చొని, ఒరే విద్వాంసుడా ఇటు రారా అన్నదంట. ఏమే నువ్వు చచ్చిపోలా? మరి పిచ్చోడా, నువ్వు భాగవతం ఇని ఒకటే, నేను ఒక్కసారి అర్థం చేసుకున్నది ఒకటే.
నీకు తెలియదా? ఇదే బాబా మనసుకు పట్టిందా అన్నాడు చూడు, ఇదే అని చెప్పిందంట ఆ చిలక. అంటే ఏం చేయాలి? యాక్షన్ చేయాలి నువ్వు. తమాషా చూడు, చనిపోయినట్టు పడిపోయింది, అది యాక్షన్ చేసింది. నువ్వు కూడా సంసారంలో యాక్షన్ చెయ్యి, జీవితం అని అనుకోబాక. అర్థం కాల? అది అప్పుడు చిలకకి విముక్తి కలిగిందంట. అంటే ఇది చెప్తుంటే అది గుర్తుకొస్తుంది నాకు. పుత్ర వ్యామోహంలో పడి వివేకాన్ని మర్చిపోకుండా ఉండేటట్టు చెయ్యి. వీడు నా బిడ్డ కాదు, దేవుడిచ్చాడు, ఫలాని రోజు నేను అన్నం పెడితే, నేను కోరితే బిడ్డనిచ్చాడు అనేది ఎప్పుడు ఈమె మనసులో ఉండి దత్తుడు గుర్తు చేసేవాడంట. ఓయ్ నా బిడ్డవాడు, నీ బిడ్డ కాదు, నీ బిడ్డ కాదు అనే వివేకాన్ని మేల్కొల్పాడంట. అది అద్భుతమైన కథ. ఇందాక పురందరే గుర్తుకొచ్చానన్నారు లేదనా? రామకృష్ణ పరమహంస బ్రాహ్మిణి వద్ద తాంత్రిక సాధన చేస్తూ ఉన్నాడు. బ్రాహ్మిణి మనిషి పుర్రెలో చేపను వండి జగజ్జననికి తర్పణం అర్పించింది. రామకృష్ణులతో కూడా అలాగే చేయించి ఆ చేపను తినమని ఆదేశించింది. ఆమె ఆదేశాన్ని తూచా తప్పకుండా పాటించాడు ఆయన. మనసులో ఎలాంటి ఏహ్య భావము చోటు చేసుకోలేదు. మరోసారి బ్రాహ్మిణి నరమాంసాన్ని తీసుకొని వచ్చి తర్పణం అయ్యాక నాలుకతో తాకమని చెప్పింది. ఇది చేయడం సాధ్యమేనా అన్నాడు రామకృష్ణుల వారు. ఆమన్నది, ఇందులో ఏమున్నది నాన్న, చూడు నేను చేస్తున్నాను అంటూ మాంసంలో ఒక చిన్న భాగం తన నోట్లో వేసుకొని దేన్ని యావగించుకోరాదు అన్నది. ఆమె పలుకు తైత్రీయోపనిషత్తులోని వాక్యే. ఆమె కొంత మాంసం భాగాన్ని రామకృష్ణుల ముందర ఉంచింది. ఆమె అలా చేయడం చూడగానే జగన్మాత యొక్క ప్రచండ చండీకామూర్తి ఉద్దీపనం రామకృష్ణుల్లో కలిగి అమ్మా అంటూ పదే పదే పలుకుతూ భావవిష్టుడయ్యాడు ఆయన. అప్పుడు బ్రాహ్మిణి మాంసపు తునకను రామకృష్ణుల నోటిలో ఉంచిన ఆయనలో ఎలాంటి ఏహ్య భావము కలగలేదు. ఆహారము బ్రహ్మమయ్యింది. జుగుప్స తాకని భక్తుడు కుశాబావు. ఒక ఏకాదశి సాయిబాబా కుశాబాబు అనే వ్యక్తితో, ఇవిగో ఉల్లిపాయలు తింటావా అని అడిగాడు. గురు ఆచరణే, గురువు చెప్పినదే ప్రమాణంగా స్వీకరించే కుశాబావు, మీరు తింటే నేను తింటాను అన్నాడు. సాయి తిన్నాడు, కుశాబావు కూడా తిన్నాడు. అప్పుడే ద్వారకామాయలోకి వస్తున్న భక్తులతో, చూడండి ఈ బ్రాహ్మణుడు ఏకాదశి నాడు ఉల్లిపాయలు తిన్నాడు అన్నాడు. ఇతనే ఉన్నాడు కుశాబావు, బాబా తిన్నారు కాబట్టి నేను కూడా తిన్నాను అన్నాడు కుశాబావు. నేనెక్కడ తిన్నాను, ఇవిగో నేను తిన్నవి చూడండి అని సాయి తాను తిన్నది కక్కాడండి. అందులో ఉల్లిపాయలు లేవు, చిలగడ దుంపలు ఉన్నాయి. ఏందే చిలగడ దుంపలు ఉంటాయి. వెంటనే కుశాబావు ఆ చిలగడ దుంపల మీద ఎగిరి దూకి నోటితో అందుకొని తినేశాడు. నోటితో తింటూ ఉంటే ఎగిరి దూకి సాయి వారించాడు, కొట్టాడు కూడా. అయితే తినడం మానలా. ఎంగిలెందుకు తిన్నావు అన్నారు సాయి కోపంగా. వెంటనే సాయి శాంతించి, ఇదిగో నువ్వు నన్ను తలుచుకోగానే ఈ క్షణం నుండి
ధునిలోని ఊది నీ చేతుల్లోకి వస్తుంది, కోరిన వారికి ఉచితంగా ఇవ్వు, ఇది అందరికీ శుభం చేకూరుస్తుంది అన్నారు సాయిబాబా కుషాబాబుతో. చూడండి, ఒక చిన్న పనికి ఎంత గొప్ప లాభాన్ని పొందాడు. దానికనే చెప్తారు, ఒక చిన్న పని భగవంతుడి పేరుతో చేస్తే అది నీ కర్మ ఎట్లా వదలదో ఈ మంచి కూడా నిన్ను వదలదండి. ఇది ఎంగిలని కానీ వాంతి వమనము అని కానీ అనుకోలేదు కుషాబాబు. అది పరబ్రహ్మ నోటి నుండి వెడలిన బ్రహ్మమే. జుగుప్స ఎందుకు ఉంటుంది? అది ఆహారము బ్రహ్మమే, జుగుప్స కూడదు. గురు అంగద్, లెహనా గురునానక్ శిష్యుడు. గురువే సర్వము అని భావించేవాడు ఆయన. ఆయనకు గురువాక్య బ్రహ్మవాక్కు. నానక్ ఆయన్ని నీ ఇంటికి పో అన్నాడు. నీ పాద సన్నిధి తప్ప నాకు వేరే ఇల్లు లేదు అన్నాడు లెహనా. అయితే నాతో రా అంటూ వెంట తీసుకోబోయాడు నానక్ లెహనాని. గురునానక్ నానక్ నదీ తీరంలో గుడ్డ కప్పి ఉన్న ఒక శవం వద్దకు తీసుకెళ్ళాడు. ఆ శవము నుండి భరింపరాని దుర్గంధం వస్తూ ఉంది. దానిని తిను అన్నాడు నానక్. లెహనా తెల్లబోయాడు. లెహనా తెల్లపోలేదు. అతడు వెంటనే సిద్ధపడి ఎటు నుండి తినడం మొదలు పెట్టమంటారు అని నానక్కను అడిగాడు. కాళ్ళ వైపు నుండి తిను అన్నాడు నానక్. అలాగే అని ఆ శవముపై ఉన్నటువంటి గుడ్డను తీశాడు. ఆశ్చర్యపోయాడు లెహనా. శవం బొదులు పొడవైన పళ్ళెంలో పంచపక్ష పరమాన్నాలు ఉన్నాయి. ఆ అద్భుతమైన మహిమను చూచి గురువు పాదాల మీద పడ్డాడు లెహనా. ఈ అద్భుతమైన మహిమను చూచి గురువు పాదాలపై పడ్డాడు. అది శవమైన పంచభక్ష పరమాన్నాలైన బ్రహ్మమే. జుగుప్స అనేది ఉండకూడదు. సర్వము బ్రహ్మస్వరూపంగా చూచే లెహనాను గురునానక్ తన అనంతరం గురువుగా ప్రకటించాడు. అసలు విషయం ఏంటంటే గురునానక్కి కొడుకులున్నారు. కుమారులను కూడా కాదని లెహనాను గురువుగా చేయడం. బ్రహ్మస్వరూప భావనను ఊహించుకోవచ్చు, కానీ ఆచరణలో పెట్టాలిగా. ఆచరిస్తే కదా గురుస్థాయి లభించేది. లెహనా గురు అంగద్ అయ్యాడు. అది సో అందరూ కొద్దో గొప్ప ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలని సాయిబాబా వంటి సద్గురువులు పరీక్షలు పెడుతూ ఉంటారు. దాంట్లో మనకు సచ్చరిత్రలో దాదా కేల్కర్. సాయిబాబా కూడా ఈ బ్రహ్మ భావన పట్ల తమ భక్తుల ప్రవర్తనను నిశితంగా పరీక్షించేవాడు. మాట చెప్పడం కాదు బ్రహ్మభావము అని, ఆచరణలో ఉండాలిగా. నిష్ఠాగరిష్ఠుడు దాదా కేల్కర్ ఒక ఏకాదశి నాడు సాయిబాబా మాంసం గురించి తెమ్మన్నాడు. గురువు ఆజ్ఞ ప్రకారం వెంటనే బట్టలు వేసుకొని బయలుదేరాడు. సాయి అతన్ని పరీక్షించాడు, అతను నెగ్గాడు. అది అంతా పరబ్రహ్మంగా చూడగలిగిన స్థితే మనిషి పొందాల్సిన స్థితి. అసహ్యము ఇవన్నీ ఉండకూడదు. అది ఒకసారి బాబా మాంసాన్ని తయారు చేస్తూ ఉన్నాడు. అప్పుడు అది ఉడికిందో లేదో చూడమన్నాడు. సాయిబాబా వంట చేస్తూ ఉంటే ఉడకదా? ఉడకకుండా ఉంటుందా?
కేల్కర్ ఏమనుకున్నాడు, పరీక్షించని అవసరం లేదనుకున్నాడు, ఉడికిందని చెప్పేశాడు. అప్పుడు బాబా, నీవు కండతో దానిని చూడలా, నాలుగుతో రుచి చూడలా, చేత్తో పట్టుకోలా, ఉడికిందని ఎట్లా చెప్తావు నువ్వు, మూద్దిసి చూడు అని కేల్కర్ చేతిని పట్టుకొని మరుగుచున్న డేగసలో పెట్టాడు. ఆశ్చర్యం, ఆ వేడికి కేల్కర్ చేతికి కూడా ఏమీ కాల. ఇంకప్పుడు సాయి అన్నాడు, నీ చేతిని తీ, నీ ఆచారమును ఒక పక్కన పెట్టు, తెడ్డుతో తీసి కొంచెము ప్లేటులో వేసి ఉడికినది లేనిది తెలుసుకో అన్నాడు. ఎన్నడూ మాంసాన్ని చూశాడు కానీ తాకని కేల్కర్ మనసు ఒక్క క్షణం ఊగిసలాడింది. అంతే, సాయి ఆజ్ఞను పాలించుటయే కేల్కర్ కర్తవ్యముగా చేసుకున్నాడు. మాంసమైన జుగుప్స ఉండకూడదు, ఎందువల్లంటే అది కూడా బ్రహ్మం కాబట్టి. సాయి ఆ భావనను తన భక్తులకి కలిగించాడు. అన్నదానం అనేది భక్తి, కర్మ, జ్ఞాన మార్గాలకి కూడలి వంటిది. అబ్బో, అన్నదానం అనేది భక్తి, జ్ఞాన మార్గాలకు కూడలి వంటిది. సెంటర్ పాయింట్. కూడలంటే సెంటర్ పాయింట్. సో ఆ కూడల గురించి రేపు వచ్చే సత్సంగంలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై జై జై. ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ.